దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ చాలా వినూత్నమైన తీర్పునైతే ఇచ్చారు. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కేసీఆర్ గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ తర్వాత దాన్ని ఒక జాతీయ పార్టీగా చేసి జాతీయ రాజకీయాల్లో తాను కీలకం కాబోతున్నానని జాతీయ రాజకీయాల్లో తన ఎంట్రీ ఇచ్చారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రధానంగా మహారాష్ట్ర కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో పర్యటించి కొంతమందితో ఒక గ్రూపుగా ఫామ్ అవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాన్ని గాలికి వదిలేయడం జరిగింది. కీలకంగా మనం చూసుకుంటే ఇక్కడ కేటీఆర్ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తారు. కేసీఆర్ అనేది దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం కేసీఆర్కి ఉంటుంది అనేది అప్పట్లో బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చేవారు, ప్రచారం చేసుకుంటూ వచ్చేవారు. అయితే ఈరోజు సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటే దేశ రాజకీయాల్లో నేను కీలకం కాబోతున్నాను అనే వ్యక్తి ఒక జాతీయ పార్టీగా, ఒక ప్రాంతీయ పార్టీని ఒక జాతీయ పార్టీగా చేసిన వ్యక్తి ఈరోజు పార్లమెంటులో తమ పార్టీకంటూ ఒక్క సభ్యుడు కూడా లేకపోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకుంటాయని చెప్పడానికి ఇదే ప్రధానమైన ఉదాహరణ. అయితే 2004 ఎన్నికల తర్వాత 2004లో బాబు అంటే అప్పుడు కూడా కూటమి ఘన విజయం సాధించిన తర్వాత గత 2 సంవత్సరాల పాటు హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగించారు. ఆ కొనసాగించిన క్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 2 ముఖ్యమంత్రులకి సంబంధించి కొన్ని ఈగో క్లాషెస్ అనేవి వస్తూ ఉండేవి. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి సిగ్నల్ జంప్ చేస్తున్నప్పుడు కేసీఆర్ని ఆపడం, ఈ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఆపడం, ఇలా జరుగుతూ ఉండేవి. తర్వాత సచివాలయానికి సంబంధించిన భవనాల కేటాయింపు విషయంలో కూడా 2 ప్రభుత్వాల మధ్య కాస్త లావాదేవీలు కావచ్చు, కాస్త పెనుగులాట కావచ్చు, అది ఎప్పుడు ఉంటూ ఉండేది. తర్వాత ఓటుకు నోటు పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను వదిలి పరిపాలన అంతా కూడా అమరావతి నుంచి చేశారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయమయ్యారు. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గ్రాఫ్ మనం చూసుకుంటే చాలా వరకు తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు వైభవం ఇంకా పోయింది. చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాలకు స్వస్తి చెప్పాలి, ఇదే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఒక పరాజయంతో ముగుస్తుంది అని ఇటు వైసీపీ నేతలు కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు చాలా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ దాదాపుగా 25 ఏళ్ల తర్వాత దేశ రాజకీయాల్లో ఒక కింగ్ మేకర్గా నిల్చున్నారు. జాతీయ అటెన్షన్ అనేది అంటే నేషనల్ అటెన్షన్ అనేది చంద్రబాబు మీద గ్రాప్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ పక్ష నేతల సమావేశంలో మోడీ కూడా చంద్రబాబుని ఆకాశానికి ఎత్తిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి. అంటే ఒకవైపు మనం చూసుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి దేశ రాజకీయాల్లో తను కీలకం కాబోతున్నాను అంటూ ప్రచారం చేసి అడావుడి చేసిన కేసీఆర్ ఈరోజు ఎక్కడున్నారు అనేది కూడా అడ్రస్ లేకుండా పోయింది. కేవలం కేసీఆర్ గురించే కాదు, ఎందుకంటే అంత జాతీయ స్థాయిలో ఒక పార్టీని పెట్టిన కేసీఆర్ ఈరోజు తన పార్టీ నుంచి పార్లమెంటులో ఒక్క సభ్యత్వం కూడా లేకపోవడం అనేది ఆలోచించాల్సిన విషయం. మరొక వైపు చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయ జీవితం అయిపోతుంది అనుకున్న క్రమంలో ఇప్పుడు దాదాపుగా 25 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో ఒక కీలకంగా మారారు. అంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు వల్ల, నితీష్ కుమార్ వల్ల అనేది చెప్పుకుంటూ ఉన్నారు. అందులో నితీష్ కుమార్ కన్నా చంద్రబాబు చాలా కీలకంగా ఉన్నారు. అందుకనే ఈరోజు మోడీ చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు, చంద్రబాబు తర్వాత నితీష్ కుమార్ని కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు కేవలం చంద్రబాబునే కాదు, మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా ఆకాశానికి ఎత్తారు మోడీ. ప్రధానంగా ఒకటే వ్యాఖ్యానించారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అని వ్యాఖ్యానించడం జరిగింది. కూటమితో కూడి ఏపీలో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించడం వల్ల ఈరోజు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామనేది మోడీ ప్రధానంగా చెప్పుకొచ్చారు. అంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు వైభవం మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందనే అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 1996 నుంచి 2004 వరకు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఏం చెప్తే అది నడుస్తూ వచ్చేది. తర్వాత 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ల పాటు 2 టర్మ్స్ కాంగ్రెస్ పరిపాలన ఉంది. తర్వాత
14లో 2014లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బాబు గెలిచారు. అప్పుడు మోడీతో సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా 2017 ఆ సమయానికల్లా మోడీతో విభేదించి రాజధాని అంశానికి సంబంధించి ప్రత్యేక హోదాకి సంబంధించి మోడీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. మరొక వైపు 2024 ఎన్నికలకు సంబంధించి చాలా వరకు బాబు కష్టపడ్డారనే చెప్పుకోవాలి. మళ్ళీ ఎన్డీఏతో ఆ ప్యాచప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎన్నికలు ఇంకా దగ్గర పడుతున్నాయి అనగా కూడా బీజేపీ ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు చంద్రబాబుకి. మేము కూటమితో వస్తాము అనే అంశానికి సంబంధించి. దీనికి సంబంధించే చంద్రబాబు నాయుడు దాదాపుగా 20 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఈ 20 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా 9 సార్లు చంద్రబాబు నాయుడుకి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకుండానే వెనక్కి పంపించిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి. పొత్తులకు సంబంధించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడానికి 3 రోజుల పాటు సమయాన్ని వెచ్చించడం కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు బాబు ఏ విధంగా ఉన్నారు, కేసీఆర్ ఏ విధంగా ఉన్నారు, మోడీ ఏ విధంగా మారారు, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఏ విధంగా రాజకీయ నాయకుల భవిష్యత్తు కావచ్చు, రాజకీయ నాయకుల వైభవం కావచ్చు ఏ విధంగా వెలిగిపోతుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ని కూడా మనం అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే అప్పుడు సోనియా గాంధీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణని చాలా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణని సాధించారు. తర్వాత 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మద్దతు కేసీఆర్కి పూర్తి స్థాయిలో ఉంది. తర్వాత తన ఎమ్మెల్యేలు కావచ్చు, కేసీఆర్ వ్యవహరించిన తీరు కావచ్చు, ప్రధానంగా కేటీఆర్ వ్యవహరించిన తీరు కావచ్చు, వీటన్నిటి కారణాల వల్ల కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. అయితే తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా ఘోర పరాభవమే కేసీఆర్కి వచ్చింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ ఒక రాజకీయంగా ఒక కీలకమైన నేత అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎత్తులు పై ఎత్తులు వేయటంలో చంద్రబాబు నాయుడిని కేసీఆర్ మించిపోతారనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది దేనికైనా సమయం రావాలి. నేతలందరూ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది ఈ సంఘటనలో మనకు అర్థమైంది. కాబట్టి నేతలందరూ కూడా ప్రజలతో సఖ్యతగా ఉంటూనే అహంకారం చూపించకుండా ప్రజలకు పరిపాలన చేస్తేనే ఈరోజు ప్రజలు వారిని అందలం ఎక్కించే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.